చిన్ని లిషాన్కి కృష్ణాష్టమి ఫోటోషూట్ చేయబోతున్నాను అనమాట. సో నెమలిక ఉంది అండ్ ఫ్లూట్. సార్ గారు పట్టుకుంటారో లేదో మమ్మల్ని కొడతారో తెలియదు కానీ ఫుల్ ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, పళ్ళు నొప్పి అదేదో చేసేయాలి అన్న కాన్సెప్ట్లో అంటాడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. బాబోయ్ మా వాడు ఇప్పుడే ఎలా ఉన్నాడు, తర్వాత స్కూల్కి వెళ్తే పరిస్థితి ఏంటి? ముందుంది ముసళ్ళ పండగ అని కృష్ణాష్టమి ఫోటోషూట్ అని చెప్పి ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో యశోద లాగా, మా ఆడు కృష్ణుడు లాగా ఒక బ్యాక్గ్రౌండ్ అయింది, ఇప్పుడు ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ అనమాట. మా ఆడు కూర్చో అని అంటాడు, నేను కూర్చో అంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్, కృష్ణాష్టమి అయితే వచ్చేస్తుంది కదా. మా బుజ్జి చిన్ని లిషాన్కి కృష్ణాష్టమి ఫోటోషూట్ చేయబోతున్నాను అనమాట. ఆల్రెడీ వాడు పుడుతూనే ఒక 15th డేనో ఎప్పుడో కృష్ణాష్టమి వచ్చిందనమాట. సో అప్పుడు వాడికి ఫోటోషూట్ అది చేసాము. సో జస్ట్ బాగుంది కదా, చిన్ని బాబు అప్పుడు చేసాము. ఎంతమంది ఎంత బాగుందన్నారు అండ్ మాకు కూడా చాలా 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 బాగా నచ్చేసింది. సో అప్పుడు మా ఇంట్లో ఏమన్నారంటే చిన్ని కృష్ణుడు పుట్టాడు అని చెప్పి అన్నారు. సో అందుకని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇప్పుడు మా వాడి సెకండ్ ఇయర్ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము. సో వాడి కోసం ఇదిగో ఇలా వాడి డ్రెస్, నా డ్రెస్, వాడి జ్యువెలరీ, వాడి పించం. సో వాడి కోసం ఇలా డ్రెస్ తీసేసుకున్నాను. ఇదో డ్రెస్ వాడు వేసుకుంటాడో లేదో తెలియదు కానీ ఇలా అయితే ఇది కండువా వచ్చింది. అండ్ దీనికి తలకి కట్టడానికి ఇదిగో చిన్ని పించం, చిన్ని కిరీటం ఉంది. అండ్ కృష్ణుడు కదా, ఉండాలి కదా. సో నెమలిక ఉంది అండ్ ఫ్లూట్. సార్ గారు పట్టుకుంటారో లేదో మమ్మల్ని కొడతారో తెలియదు కానీ ఫ్లూట్ అండ్ ఈ చైన్ ఇవన్నీ కూడా ఇదంతా సెట్లా వచ్చిందనమాట ఆన్లైన్లో. సో ఈ సెట్ ఆన్లైన్లో ఉంటే తీసేసుకున్నాను. సో ఇదంతా మా వాడి సెటప్. నా సెటప్ కూడా ఉంది. ఇదిగో ఇది నా శారీ. సో ఈ శారీ బెనారస్ గ్యాలరీలో తీసేసుకున్నాను. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ నేను యశోద కృష్ణ అని చెప్పి, ఇది యశోద, ఇది కృష్ణుడు. సో ఇది నేను ఇది మా బుజ్జి లిషాన్ అనమాట. సో మా వాడి కోసం నేను ఇలా స్పెషల్గా డిజైన్ చేయించుకున్నా, ఎప్పుడూ చేయలేదు ఇలాగా. మా వాడికి గ్రీన్ అంటే ఇష్టం, అందుకని గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఆల్సో మా వాడికి కృష్ణుడు యశోద కాన్సెప్ట్ కాబట్టి ఇలా డిజైనింగ్ అనమాట. సో శారీ రెడీ, నా జ్యువెలరీ రెడీ, ఇదిగో నా బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ నా నగలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇవే కాకుండా మా వాడికి బొమ్మలు కూడా ఖచ్చితంగా క్యారీ చేస్తాను. సో ఈ బొమ్మలు కూడా ఏంటంటే ఇవి స్పెసిఫిక్ బొమ్మలు అనమాట. మా వాడికి ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయి. సో ఫుల్ ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, పళ్ళు నొప్పి అదేదో చేసేయాలి అన్న కాన్సెప్ట్లో అంటాడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. సో అందుకని వాడు ఇలాంటివి ఏదైనా బొమ్మలు పెడితే దాన్ని నోట్లో పెట్టి, దీన్ని అయితే దాన్ని నోట్లో పెట్టి పెట్టి అంటూనే ఉంటాడు. ఇది కూడా అందుకే అనమాట. వాడికి గ్రీన్ ఇష్టం. ఏంటో ఈ మధ్యన గ్రీన్ 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 పట్టుకుంటాడు. ఈ చిలక తోక పట్టుకుని నవలేస్తూ ఉంటాడు. ఇదొకటి. అండ్ ఇదేదో చిన్న చేప లాంటి బొమ్మ. అమ్మో వాడి కోసం యాక్చువల్గా వాడికి నేను కొన్నది ఇదనమాట. ఈ ఐస్ క్రీమ్ కొన్నాను. ఇది నోట్లో పెట్టుకుని చేయొచ్చని. వాడు ఇది తప్పితే అన్ని చేస్తాడనమాట. ఇది అప్పుడప్పుడు పెట్టుకుంటాడు. బట్ మోస్ట్లీ ఈ బొమ్మలు వాడు ఎక్కువ నవ్వులుతాడు అనమాట, వాడికి పెయిన్ రిలీఫ్ అవ్వడానికి. సో ఈ బొమ్మలు కూడా నేను క్యారీ చేసేస్తున్నా. సో మా వాడి డ్రెస్ రెడీ, బొమ్మలు రెడీ, నా డ్రెస్ రెడీ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళడానికి నేను నెక్స్ట్ ఫుడ్ అండ్ మిల్క్ రెడీ చేసుకోవాలి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్యన పాపం వాడు ఫుడ్ తినట్లేదు. వాడి పళ్ళ చిరాకు, పెయిన్ అది ఉంటుంది కదా. సో అందుకని ఫుడ్ కంటే వాడు పాలు బాగా ప్రిఫర్ చేస్తున్నాడు అనమాట. సో దానికోసం నేను ఖచ్చితంగా డెక్సోలాక్ క్యారీ చేస్తున్నా. డెక్సోలాక్ స్టేజ్ 3 అనమాట. ఇది వచ్చేసి మనం 12 months to 18 months వాళ్ళకి యూస్ చేయొచ్చు, బేబీస్కి. సో మా లిషాన్ ఇప్పుడు 12th month ఎంటర్ అయిపోయాడు కదా. సో అందుకని వాడు స్టేజ్ 3 అనమాట. సో అందుకని డెక్సోలాక్ స్టేజ్ 3 వాడుతున్నాను. సో ఇది యూస్ చేసిన దగ్గర నుంచి మా వాడి గ్రోత్ అయితే బాగుంది. అండ్ ఆల్సో దీంట్లో ఐరన్ ఉంది కాబట్టి వాడి డెవలప్మెంట్ కూడా బాగుంది. అండ్ ఇది వాడితే వాడికి మంచి డైజెషన్ అవుతుంది, వాడికి స్మూత్ పూప్ కూడా అవుతుంది అనమాట. సో ఆ రకంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇదే కాకుండా ఇది వాడిన దగ్గర నుంచి మా వాడి వెయిట్ గెయిన్ అయింది. అండ్ ఆల్సో దీని టేస్ట్ బాగుంటుంది కాబట్టి మా వాడు అసలు అనుకుంటా బాగా తాగుతాడు. అండ్ తాగిన తర్వాత మంచిగా బజ్జి ఉంటాడు అనమాట, చాలా సేపు పడుకుంటాడు. అండ్ మోర్ ఓవర్ దీని రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో ఓవరాల్గా కూడా మా
వాడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి మేమైతే డెక్సలాక్ ఇస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఫోటోషూట్ వెళ్లే ముందు వాడికి ఫుల్గా పాలు పట్టేసి వాడిని తీసుకెళ్ళాలి. సో ముందు అయితే పాలు కలిపేద్దాం రండి. సో 120 కలుపుతున్నాను ఇప్పుడైతే. సో 120కి 4 స్పూన్స్ అనమాట. మా వాడు వేడిగానే తాగుతాడు, అందుకని వేడిగా చేసి పాలు కలుపుతున్నాం. మా లిషాన్కి ఫుడ్ వేడిగానే కావాలి, పాలు వేడిగానే కావాలి. చల్లగా కలిపితే వద్దంటాడు ఇంకా. అంటే అసలు నోటి దగ్గర తీసుకెళ్ళి కొంచెం టేస్ట్ చేసి ఇంక వదిలేస్తాడు అనమాట. ఓ ఏదో తేడాగా ఉంది అని చెప్పి మళ్ళీ నేను దాన్ని టేస్ట్ చేస్తే ఓ చల్లగా అయింది అని చెప్పి మళ్ళీ నేను దాన్ని వేడి చేసి ఇవ్వాలి. బాబోయ్ మా వాడు ఇప్పుడే ఎలా ఉన్నాడు, తర్వాత స్కూల్కి వెళ్తే పరిస్థితి ఏంటి? ముందుంది ముసళ్ళ పండగ అని. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద నుంచి ఇలా వండి బాక్స్ పెట్టి స్కూల్కి పంపించాలేమో. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో. సో మా వాడికి అయితే డైలీ ఒక పాలు అయితే ఇస్తూనే ఉంటాం, రెగ్యులర్గా పాలు ఇస్తూనే ఉంటాం. అండ్ ఇదే కాకుండా బ్రెస్ట్ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను రాత్రులు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను. సో అది అవుతుంది, ఇది అవుతుంది అనమాట. అండ్ సాలిడ్ ఫుడ్ కూడా అవుతుంది. సో ఓవరాల్గా ఈ రకంగా మేము వాడి ఫుడ్ మిల్క్ బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే పాలు పట్టేద్దాం రండి. ఓకే, నువ్వు కడుపు నిండా పాలు తాగేసి మనం ఫోటోషూట్కి వెళ్ళిపోదాం. ఓకే, నువ్వు కృష్ణుడు, నేను యశోద. ఓకే లిషో, నువ్వు వాడికి ఎలా ఉందో కానీ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో డెక్సలాక్ వాడి దగ్గర నుంచి మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వాడి డెవలప్మెంట్లో కూడా చాలా మంచి డిఫరెన్స్ అయితే చూస్తున్నాము. సో ఓవరాల్గా హీస్ ఎంజాయింగ్, వీఆర్ ఎంజాయింగ్. సో ఓవరాల్గా కూడా చాలా బాగుంది. ఎస్, చాలా బాగుంది. వాడికి మైక్ కావాలంట. సో ఇప్పుడైతే మేము ఫోటోషూట్కి వెళ్ళిపోతున్నాం. కృష్ణాష్టమి ఫోటోషూట్. లిషు యు ఆర్ రెడీ? హీస్ రెడీ. తీసుకెళ్ళండి నన్ను తొందరగా అని చెప్పి వాడు అరుస్తున్నాడు అనమాట. చలో లెట్స్ గో. సో ఈరోజు అయితే నేను మా వాడి కృష్ణాష్టమి ఫోటోషూట్కి అని చెప్పి ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో యశోదలాగా, మా వాడు కృష్ణుడిలాగా. సో మా వాడు అయితే ఇంకా రెడీ అవడానికి కుచ్చు 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 అవుతుంది. సో వాడు రెడీ అయ్యే లోపల నేనైతే ఇదిగో ఇలా రెడీ అయ్యాను. సో మీకు తెలుసా, నేను పొద్దున్న 11కి మొదలెడితే మేకప్, హెయిర్, శారీ ఇవన్నీ వేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 hours పైన పట్టింది. అయ్యి బాబోయ్ అనుకున్నాను, మామూలు సెటప్ కాదు ఇదంతా, చాలా టైం పడుతుందని బాగా అర్థమైంది. సో ఈ లోపల నేను రెడీ అవడం ఒక ఎత్తు అయితే మా వాడు రెడీ అవడం ఇంకొక ఎత్తు. ఇక్కడికి వచ్చి మేము చాలాసేపు అయింది. మా వాడైతే బట్టలు వేసుకోవడానికి మా పని అయిపోతుంది. బట్ చాలా క్యూట్గా వాడిని రెడీ చేయడానికి చూడండి ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టాము. వాడి కోసం నేను ఎన్ని డ్రెస్సులు కొన్నాను. ఆ డ్రెస్సులన్నీ వాడు వేసుకుంటాడో లేదో తెలియదు కానీ ఇవన్నీ వాడి జ్యువెలరీ, ఈ బుజ్జి దండ, వాడి కిరీటం, వాడి చేతిది, మెడకి ఏవేవో పెట్టాం. అన్నీ పెట్టాం. ఏం వేసుకుంటాడో తెలియదు కానీ అసలు వేసుకుంటాడో లేదో కూడా తెలీదు. నేనైతే ఏదో ట్రై చేద్దాము, కొంచెం నా సైడ్ నుంచి నేను ఏదో ట్రై చేద్దామని చెప్పి అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. సో మా వాడు ఎలా రెడీ అవుతాడు కూడా అది చూసేసి మొత్తం ఫోటోషూట్ ఎలా అవుతుంది అదంతా కూడా చూపించేస్తాను. సో ఫోటోషూట్ కోసం అని చెప్పి నేను లిల్లీపుట్ ఫోటోగ్రఫీకి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి కొండాపూర్లో. సో నాకు ఇక్కడ ఫోటోషూట్, మా వాడి కృష్ణాష్టమి ఫోటోషూట్, థీమ్ షూట్ అంతా ఇక్కడ చేయబోతున్నాం. సో 2 బ్యాక్ డ్రాప్స్ కూడా ఇచ్చేసారు మాకు. చాలా అద్భుతంగా మాకు ఫొటోస్, వీడియోస్ అయితే తీసేస్తున్నారు ఇక్కడ. సో ఫోటోషూట్ అంతా ఎలా జరుగుతుంది, రీల్స్, షార్ట్స్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే వాడు జస్ట్ బోర్న్ అప్పుడు నాడు పుట్టిన వెంటనే కృష్ణాష్టమి వచ్చింది. సో మాకు ఎలా అంటే మా చిన్ని కృష్ణయ్య అంటే నాకు కృష్ణుడు పుట్టాడు అన్న ఫీలింగ్లో, నేను ఫీలింగ్ అది ఇట్స్ అ ట్రూత్. సో మాకు చిన్ని కృష్ణయ్య వచ్చాడని చెప్పి మేము అప్పుడు కృష్ణాష్టమి అది చేసాం అనమాట. ఇంట్లో అడుగులు, ఫోటోషూట్లు అన్నీ చాలా హడావుడి చేస్తాం. ఇప్పుడు మా వాడు 1 year బర్త్డే కూడా వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ హిమ్ అనమాట నా సైడ్ నుంచి. సో ఈ కృష్ణాష్టమి సందర్భంగా సో మా ఫోటోషూట్ ఎలా జరుగుతుంది, మా వాడు ఎంత కోఆపరేట్ చేస్తాడు, ఏం చేస్తాడు అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం ఫొటోస్. మా వాడు కెమెరా ఎంజాయ్ చేస్తాడు. కెమెరా ముందుకు వచ్చేదాకా నేను టాప్ లేపడం, కెమెరా ముందు వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేస్తాడు.
హాయ్ మా చిన్ని కృష్ణుడు లిషాన్. హాయ్ లిషి బంగారా. తాత తాత ఫ్లూటీ. ఇది మా లిషు ఫ్లూట్. మా లిషు ఫ్లూట్ నీకు ఇది ఇష్టం కదా, మీకు ఇస్తాడంట. ఇస్తావా? వద్దు వద్దు, ఇది మనకే, ఇది మనకే. అది చేతికి చివరికి మాడి చూసుకోవడానికి నేను ఒక్కడిని కాదు, మాడు నరేష్ దేవి మా మమ్మీ అక్కడ ఇంకా హెల్పర్ ఇంకా మేకప్ ఆర్టిస్ట్ ఎంత మంది ఉన్నాం ఇక్కడ కోఆర్డినేట్ చేయడానికి. లిస్టులో నీ ఒక్కడి కోసం ఇంత మందా? సో నాకు మేకప్, నా హెయిర్, నా శారీ, యశోద లుక్ మొత్తం A to Z హ్యాండిల్ చేసింది విమలారెడ్డి గారు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ విమలారెడ్డి మేకోవర్ చాలా అమేజింగ్గా చేశారు. నాకైతే ఎంత బాగా నచ్చిందో. నేను జ్యువెలరీ కూడా ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్, ఏం పెట్టుకోవాలంటే ఆగండి నేను సెట్ చేస్తాను కదా అని చెప్పి మొత్తం ఆవిడే సెట్ చేశారనమాట. సో ఓవరాల్గా నాకు మంచి యశోద లుక్ ఇచ్చేశారు అండ్ శారీ ప్లేటింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఐ రియలీ లైక్ మై లుక్ అండ్ మై మేకప్. ఎంత బాగుంది కదా. సో ఓవరాల్గా నాకు చాలా 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 బాగా నచ్చింది. సో మీరు మీ మేకప్స్, మీ ఈవెంట్స్, ఎనీ ఆఫ్ ది వెడ్డింగ్ అన్ని ఈవెంట్స్ చేస్తారు కదండి? ఆల్ ఈవెంట్స్ చేస్తానండి. యా, వెడ్డింగ్స్, saree ceremonies, birthdays, what not, everything. Even movies also. Movies kuda chestaru. Yes. Okay. So makeup, hair, saree draping, help, everything. Actually మా లిష్యూతో అస్సలు మామూలు కాదు, మాకు చాలా టైం పడుతుంది. బట్ నా కోసం, మా లిష్యూ కోసం, ఈ కృష్ణాష్టమి ఫోటోషూట్ థీమ్ కోసం చాలా ఓపిక్గా చాలాసేపటి నుంచి మాతో ఉండి చాలా హెల్ప్ చేస్తున్నారనమాట. సో బిగ్ థ్యాంక్స్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. సో ఫోటోషూట్ అంతా అయిన తర్వాత అసలు వీడియోస్ ఎలా వస్తాయి అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అయింది, ఇప్పుడు ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ అనమాట. మా వాడు కూర్చో అని అంటాడు, నేను కూర్చో అంటాను. వాడు కూర్చోను అంటాడు, టాప్ లేపుతాడు. దారా ఇప్పుడు తాత లేదు. తాత
అయిపోతే అలవాటు అయిపోతుంది, కానీ చాలా టైం తీసుకుంటుంది. బాగుందిరా ఎంత బాగుంది, కొట్టు పడిపోయింది. ఇంకా షైన్కి కొట్టిస్తావా మమ్మీ? మా వాడు పెద్ద తాత ఫ్యాన్. తాత ఉంటే నా దగ్గరికి కూడా రాడు తెలుసా. ఎవరో లేషు చెప్పానా, తాత ఉంటే తాతతోనే ఉంటాడు, నేను అవసరం లేదు వాడికి. మా వాడు పెద్ద తాత ఫ్యాన్, వాడికి తాత అంటే చాలా ఇష్టం. ఈ తాత ఆ తాత అనమాట. మమ్మీ నా చిన్నప్పుడు నువ్వు కృష్ణాష్టమి చేసినప్పుడు నాకు గుర్తు, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళావు. నేను రవీంద్ర భారతికి తీసుకెళ్ళి కృష్ణుడి వేషంలో మొత్తం తయారు చేసి తీసుకెళ్ళి, నువ్వు చాలా బుద్ధిమంతురాలి. మావాడు కూడా బుద్ధిమంతుడే, కానీ ఎటు వచ్చి పాపం ఇప్పుడు వాడికి నిద్రలో ఉన్నాడు. వాడికి నిద్రలో ఉన్నాడు, బట్ చాలా వరకు కోఆపరేట్ చేశాడు అన్న కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాడు ఇంత మంచి స్మైల్ ఇస్తాడు, ఇంత మంచి ఫోజులు ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు నీ టైంలో నేను నా యశోద టైంలో నువ్వేమో వాడి దానిలో నా దగ్గర ఒక ఫోటో ఉంది తెలుసు. నిన్న ఏదో కట్టావు కదా, కింద కట్టి మధ్యలో కండువా ఇలా కడితే నేను ఇలా ఎత్తుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫోటో. ఇలా చేపట్టుకున్నా అలా నిల్చుని చూసి నేను ఇలా ఎత్తుకుని జారిపోతుంది అని చెప్పి పైన ఎత్తుకున్నాను. నా దగ్గర ఆ ఫోటో ఉంది. ఎందుకుందా, వేరే ఏ ఫోటోలు లేవు నా దగ్గర. నేను అది రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మమ్మీ కదా, నేను లిషు అనమాట. మేబీ దానికోసం మా లిషు నిల్చోవాలి. సో ఇప్పటికి ఇంకా పాకుతున్నాడు, పట్టుకుని నిల్చుంటున్నాడు, కానీ చకచక అంటే నడుస్తున్నాడు, కానీ బ్యాలెన్సింగ్ గా సింగిల్ గా నడవట్లేదు అనమాట. సో నువ్వు కూడా నడిచేదేవి కదా, అందుకే చేపట్టుకున్నా అలా నిల్చున్నావు. ఓహో అయితే వాడి చేత నిల్చోబెట్టాలి. నేను నిల్చోబెట్టి నెక్స్ట్ టైం చేస్తాను మమ్మీ, చేస్తాను.
ఓకే, సో మొత్తానికి మా ఫోటోషూట్ అయితే చాలా అమేజింగ్గా చాలా బాగా జరిగింది. సో మా వాడైతే బాగా కోఆపరేట్ చేశాడు. ఇక్కడో బ్యాక్గ్రౌండ్ అక్కడో బ్యాక్గ్రౌండ్ బాగా తీసుకున్నాం. సో ఫొటోస్ వీడియోస్ కూడా ఎలా వచ్చాయి అనేది కూడా మీ అందరికీ పోస్ట్ చేసి చూపించేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నా యశోద అండ్ మా చిన్ని కృష్ణుడు ఫోటోషూట్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మా మమ్మీ డాడీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మెమరీస్ గుర్తొచ్చాయి మమ్మీ? అది గుర్తొచ్చాయి. నువ్వు చాలా అలసిపోయావు. యాక్చువల్లీ నేను అలసిపోయాను. చాలాసేపు రెడీ అయ్యాను, వాడిని రెడీ చేశాం కదా, అంత అలసిపోయాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టాంగ్ అని కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.